హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పానీపూరి బండి మీద దొరుకుతుంది కదండి, గోబీ మంచూరియా, అది చేసుకుందాం. దానికోసం 4 కప్పుల తరిగిన క్యాబేజ్ తీసుకుంటున్నాను. చూడండి, సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇలా సన్నగా తరగడం వల్ల మంచూరియన్ బాల్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే 1 కప్పు క్యారెట్ తురుము, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే వాటిని గట్టిగా క్రష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేస్తూ నలపడం వల్ల అందులో నీళ్ళు అనేవి ఊరుతాయి. ఆ నీళ్ళు ఊరడం వల్ల మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఇప్పుడు ఇందులో మనం ఉండలు చేసుకునేకి సరిపడంత కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. నాకైతే 2/3 కప్ అయితే సరిపోయింది. పిండి ఉండలుగా లేకుండా కంప్లీట్గా మిక్స్ చేసుకొని వాటిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. చూడండి, అంతంత సైజు ఉండలు చుట్టుకున్నామంటే అది వేగేసరికి ఇంకొంచెం పెద్ద సైజు అవుతాయి. సో కాబట్టి చిన్న చిన్న రేకాయంత ఉండలు చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇవి లేకపోతే లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. ఇలా మంచూరియాని మనం ఇంట్లోనే చేయడం వల్ల పిల్లలు బయట కొనాలి అనేసి మారం చేయడం ఉండదు. అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు ఆయిల్ వేసి ఫ్రై చేస్తాం కాబట్టి టేస్ట్ కూడా బయట కంటే బాగా వస్తుంది. ఇప్పుడు వేగిపోయాయి చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి. ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. మీరు ఈ రెసిపీ చేసేటప్పుడు మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోండి, చాలా బాగా వస్తాయి. చూడడానికి భలే ఉన్నాయి కదా, రేకాయలాగే ఉన్నాయి సేమ్. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సేమ్ పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ తరిగిన వెల్లుల్లి, 1 తరిగిన ఉల్లిపాయ అంటే మీడియం సైజ్ తీసుకున్నాను, 2 తరిగిన పచ్చిమిర్చి వేసుకొని 2 నుంచి 3 నిమిషాల సేపు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ వెనిగర్, 2 టీ స్పూన్ సోయా సాస్, పులుపు ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు 1 టీ స్పూన్ వేసుకోండి, 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, లేకపోతే చిల్లీ పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, 2 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్. ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ టమాటో కచప్ వేసుకుంటున్నాను. కచప్ ఎక్కువ వేసుకోవడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అందువల్ల ఎక్కువ వేసుకున్నాను. వీటిలో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకొని ఈ సాస్తో కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ సాసెస్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో కార్న్ఫ్లోర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 4 టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకొని మిక్స్ చేసుకొని యాడ్ చేయాలి. మనం యాడ్ చేసిన కార్న్ఫ్లోర్ వాటర్ డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు జ్యూసీగా కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను. అంతే అండి, మనం ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇంకా పానీపూరి షాప్కి వెళ్ళి వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.